నా మనవరాలు అక్కడ ఒక్కతే ఉంది, కానీ ఏదో ఒకటి చేస్తారు. వాడి ప్లాన్ వాడుకుంటే నా బ్యాకప్ నాకుంది. ఇక్కడ నేనొక్కడినే, అక్కడ నాలాంటి వాళ్ళు నలుగురున్నారు. మీ మనవరాలు సేఫ్. మీ నలుగురిలో నాకు రాబినే కనిపిస్తున్నాడు. అసలు ఎవర్రా మీరు? సార్, మీ పర్సు. థ్యాంక్ యూ. చల్లగా ఉండు బాబు. హే రాబిన్ హుడ్. నా పేరు రాబిన్హుడ్ కాదు, రామ్. మంచి పేరు పెట్టారు మీ వాళ్ళు. ఎక్కడున్నారు? నాకెవ్వరు లేరు. నీకెవరూ లేరని ఇంకెప్పుడు అనకు. ఈ దేశం నీ కుటుంబం. ఈ దేశంలో ఉన్న మనమంతా కుటుంబ సభ్యులం. ఇక నుండి నన్ను తాతయ్య అని పిలువు, సరేనా? చెప్పండి. మా ఊరి వంతెన పని మీద ఢిల్లీ వెళ్తున్నాం. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. భారం అనుకోకుండా 2 రోజులు బాబుకి ఆశ్రయం కల్పిస్తే రాగానే తీసుకెళ్తా. మీరు వచ్చే వరకు బాబు ఇక్కడే ఉంటాడు. కబడ్డీ 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 కబడ్డీ. తాతయ్య వెళ్తామా? నువ్వు వస్తేనే కలుస్తాం రా.
వీళ్ళు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని నువ్వే చెప్పావు కదా తాత. వీళ్ళకి నా అవసరం ఉంది. నీకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను. తీసుకోండి. అయ్యా ఇది ఇంతమంది పిల్లలకు సాయంగా మీరు నిలబడుతున్నారు. మీకు సాయంగా మేముంటాం. ఇక నుండి వీడి బాధ్యత, ఆశ్రమం బాధ్యత మాది. నెల నెల క్రమం తప్పకుండా మా దగ్గర నుంచి మీకు సాయం అందుతుంది. మీ పేరు? పేరు చెప్తే చేసిన సాయం నా ఒక్కడిదే అవుతుంది. తెలియకపోతే సాటి మనిషిదవుతుంది. మన తర్వాత తరం వీళ్ళు. వాళ్ళకి మనుషులంతా మంచోళ్ళుగా కనపడాలి. రామ్, బాబు, నువ్వెవరో నాకు తెలియదు. ఒక సాయం చేసి పెట్టు. మా పెద్ద ఆయన మనవరాలిని ఒక రాక్షసుడు ఆస్ట్రేలియా నుండి మా ఊరికి రప్పిస్తున్నాడు. మాకు సాయం చేసిన చేతులు మా సాయం కోరాయి. ప్రాణాలను పనంగా పెట్టి ఊరు దాటాం. మా కోసం వచ్చిన తోడేలు మంత్రం తప్పించుకోబోయి నాకు ఇలా జరిగింది. నీకు దండం పెడతాను. అమ్మాయి గారిని కాపాడు బాబు, అమ్మాయి గారిని కాపాడు. ఏంటి, రాబిన్హుడ్కి రెస్ట్ ఇస్తావా? ఛాన్సే లేదు. ఏంట్రా మ్యాటర్? అపార్థం చేసుకున్నాంరా. వాళ్ళు సాయం ఆపలేదు. హలో, వాళ్ళకి ఆపదొచ్చి ఆగింది. సాయం చేసినోడు కష్టాల్లో ఉంటే సాయం పొందినోడు అండగా నిలబడాలరా. నీతో పాటే మేము. ప్రైవేట్ జెట్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి బుక్ అయిందిరా. 6th మార్నింగ్ ల్యాండ్ అవుతున్నారు. గూగుల్ని హ్యాండిల్ చేస్తా, వాళ్ళ నువ్వు హ్యాండిల్ చేయి. సార్, ఇట్స్ ఏ కన్ఫర్మేషన్ కాల్. మీరు 6th మార్నింగ్ 9:30కి ల్యాండ్ అవుతున్నారు. 9:32 AM. ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ కదా సార్. బేసిక్గా మీలాంటి విఐపీస్ అందరూ ఆ ఏజెన్సీని అప్రోచ్ అవుతారు. ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ. రామ్, ఎప్పుడో చేసిన చిన్న సాయం ఇంకా గుర్తుందా? ఎవరూ లేని నాకు బంధుత్వాన్ని ఇచ్చారు. ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనుకునే మమ్మల్ని సంవత్సరం పాటు పోషించారు. ఎలా మర్చిపోతాం తాతయ్య? మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తున్నాడు దేవుడితో సమానం. అలాంటి వాళ్ళ కష్టం వస్తే ప్రాణం పోతున్న పక్కన నిలబడాలి. దగ్గరగా ఎన్ని రోజులన్నా వచ్చింది నువ్వేనని ఒక్క మాట చెప్పలేకపోయావా? తాతయ్య, నువ్వే చెప్పావు కదా, పేరు తెలిస్తే చేసిన సాయం నా ఒక్కడిదే అవుతుంది, తెలియకపోతే సాటి మనిషిది అవుతుంది. మీరెన్నేళ్ళు కోల్పోయింది ఏది ఇంకా కోల్పోకూడదనే మీ మనవరాల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సెక్యూరిటీ నీకు బ్యాకప్ ఉన్నట్టే నాకు ఓ బ్యాకప్ ఉంది. ఊరి మధ్యన సినిమా వేస్తాడా, పోయి చూడు. అనగనగా ఒక ఊరు, పేరు రుద్రకొండ. ఇదో గంజాయి వనం. మాదక ద్రవ్యాలు తయారు చేయడంలో ఈ ఊరు మనుషులు ఆరితేరిపోయారు. పండించేది వాళ్లే, అక్రమంగా తరలించేది వాళ్లే. వీళ్ల వెనకున్న సామి ఎవరో తెలుసునా? డే సెక్యూరిటీ, నువ్వు కాపాడేసిన అనుకుంటున్న అంత ముసలోడు ఆ ముసలోడిని నమ్ముకున్న ఇంద ఊరు ఈ ఒక్క వీడియోతో మట్టి కొట్టుకుపోతారు. అలా జరగకూడదు అంటే అరగంటలో లైసెన్స్ నా చేతిలో ఉండాలి. నా ఆఫీసర్లు ఎదురు చూస్తున్నారు. పరిగెత్తా. రాబిన్, పద. వాడికి డీల్ చాలా ఇంపార్టెంట్.
డెఫినెట్గా ఈ వీడియోనైతే వాడు బయటపెట్టాడు. ఈ లోపు నేను ఏదో ఒకటి చేసి రాబిన్ ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాటకెవరూ అడ్డు చెప్పకండి. పద. హలో, నా రాజ్యంలోకి వచ్చి ఇదంతా చేశావంటే ఈరోజు నిన్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. వా, నువ్వు రాకపోతే ఈ ఊరోళ్ళని అభినందించాల్సి వస్తుంది. వా, పోదాం, రా. స్వామి సాచి, నాకే తెలీదు. ఫ్రాడ్ నా కొడుక, ఇన్ని చంపేసే ఇడిచినావా? ఈడీలే కాదు, ఏడీలు చేయలేడు, మనల్ని తినేస్తాడు. వాడుంటే ఆ డీల్ నేను చెయ్యలేనా? వాడితోనే సహిస్తా. ఆ డీల్ జరిగిన మరుక్షణం వాణ్ణి నిన్ను కలిపి అభినందిస్తా. దీనా సెక్యూరిటీ, ఆ ముసలోడు, ఈ ఊరు, ఆ వీడియో సేఫ్ గా ఉండాలంటే సరకు నువ్వే సేఫ్ గా చేర్చాలా?